హాయ్ ఫ్రెండ్స్, కరీంనగర్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు మన కరీంనగర్లోని గల వినాయక చవితి ఉత్సవాలు చాలా సంబరంగా ఆనందంగా వెళ్ళు విరిసేలా కాంతుల్లో వినాయకుని యొక్క 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మన కరీంనగర్లోని ప్రతి సంవత్సరం టవర్ సర్కిల్లోని రంగ వైభవంగా జరిగే వేడుకలు మన కరీంనగర్లో వినాయకుని యొక్క వేడుకలు. టవర్ సర్కిల్ అనేది మన కరీంనగర్లో ఎంతో ప్రాచీనమైన ప్రతి సంవత్సరం యొక్క రంగ వైభవంగా సాగే మన యొక్క టవర్ సర్కిల్ వినాయకుడిని చూద్దాం. ఇప్పుడు మనకు కరీంనగర్లోని అది ఎస్బీఐ బ్యాంక్ అన్నట్టు. ఇక్కడ ఇదంతా టవర్ సర్కిల్ అన్నట్టు. టవర్ సర్కిల్లోని ఇదంతా ఇక్కడ షాప్స్, దుకాణాల్స్, మళ్ళీ ప్రతి ఒక్క సామాను మన కిరాణా సామాన్లు కానీ, డ్రెస్సులు కానీ, ఇదొక కరీంనగర్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ పెద్ద వినాయకుని దగ్గర ఇక్కడ చూసుకుంటే ఒక టవర్ సర్కిల్ అండి. దీని చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ షాప్స్ అండ్ షాపింగ్ మాల్స్. ఇది ఆనంద్ స్వీట్ హౌస్. మనకు రైట్లో కనిపిస్తుంది ఆనంద్ స్వీట్ హౌస్. ఇక్కడ స్ట్రేట్గా కనిపిస్తుంది చూసుకో. ఇక్కడ ఇవన్నీ లెఫ్ట్ రైట్ సైడ్ ఏమో ఎలక్ట్రానిక్ షాప్స్. ఇక్కడ నేషనల్ అనే ఎలక్ట్రానిక్, ఇటు సైడ్ కిన్నర ఎలక్ట్రానిక్ షాపు కనిపించే చూసుకో. పైన గోపురం అదే మన టవర్ సర్కిల్ అన్నట్టు. చాలా ఏండ్ల క్రితం అది కట్టారన్నట్టు. అది తెలుగులో మనం ఏమంటామంటే గడియారం అంట. ఇప్పటి వరకు మన కరీంనగర్లో గడియారం టవర్ సర్కిల్ అంటారు. కొన్ని చదువుకున్న వాళ్ళేమో టవర్ సర్కిల్ అంటారు, చదువుకోలేని వాళ్ళేమో గడియారం అంటారు. దీని చుట్టుపక్కల ఎప్పుడు ప్రతి సంవత్సరం రంగ వైభవంగా సాగే మన కరీంనగర్ వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు. ఇక్కడ చూస్తున్నారు కదా మన టవర్ సర్కిల్ విగ్రహం. చూడండి ఎంత భారీగా ఉందో. చాలా కళ్ళు మతి చేరిపోయేంత వినాయకుడు. గతంలో చూసుకుంటా అంటే ఇంతకన్నా పెద్దగా చాలా అంటే చాలా పొడవుగా డెకరేషన్ చూడు. చాలా ఇదంతా ఏంటంటే ఇక్కడ శాస్త్రీ రోడ్ అంటారు దీన్ని. ఇటు సైడ్ గోల్డ్ వర్క్, కొత్త గోల్డ్ కొనడం, షాపింగ్స్, ఇవంతా శాస్త్రీ రోడ్ అన్నట్టు.